హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో వెజిటేరియన్ స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మన ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ వెజిటేరియన్స్ వచ్చినప్పుడు మాత్రం వారి కోసం స్పెషల్‌గా ఏమీ చేయం. ఏదో ఒక స్వీట్ చేసేసి పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇలా ఫుల్ మీల్స్ పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే వచ్చిన అతిథుల్లో మీ అతిథి మర్యాదను అస్సలు మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటాయి ఈ 2 రకాలు. మరి మీరు కూడా ఒక్కసారి చూసి ట్రై చేయండి. స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న కడాయిని పెట్టుకోండి. మనం ముందుగా రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి. దానికోసం కొద్దిగా నూనెను కానీ, నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా హోల్ గరం మసాలానంతా వేసేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామనుకోండి ఆయిల్‌లో తినేటప్పుడు మనకి ఇవి మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి. అందుకని లో ఫ్లేమ్‌లో మంచిగా వేపుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక ఉల్లిపాయని వేసుకోండి. పొడవుగా, నైస్‌గా ఉల్లిపాయని కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా దంచుకున్నామంటే మనకి ఆ వాసన బాగా తెలిసిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోవాలి. కాస్త మీడియం సైజ్‌లో 2 లేదా 3 టమోటాలని బాగా పండినవి తీసుకొని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి. ఇదంతా కూడా నేను హాఫ్ కేజీ రైస్‌కి చెప్తున్నాను. దానిని బట్టి ఈ స్పైసీస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాం కదా! ఆ మసాలాని ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 ఆలూని వేసేసుకోండి. అలాగే కొన్ని పచ్చి బఠానీలని వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈలోపు మనకి మసాలా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. అలాగే ఆలు కూడా కాస్త మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు అడుగు కింద వరకు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కాస్త పెనానికి అతుక్కొని ఉంటుందండి. ఇలాగే ఉండనిచ్చామంటే రైస్ అంతా కూడా అడుగంటేస్తుంది. అందుకని మసాలానంతా కూడా మంచిగా కలిపేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని అర్ధగంట ముందే అంటే 30 నిమిషాల ముందే నానబెట్టాను. ఇప్పుడు వాటర్ ఏమీ లేకోకుండా వంపేసేసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసేసుకొని ఈ రైస్‌కంతా మసాలా అంటేలాగా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు స్మూత్‌గా కలుపుకోవాలి. అప్పుడే రైస్ విరగకోకుండా ఉంటుంది. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 2 కప్పుల రైస్‌కి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. మామూలు రైస్ అయితే 4 కప్పులు వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా స్మూత్‌గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది కాస్త దగ్గర పడింది. వాటర్ కొద్దిగా ఇంకాయి కదా! ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ, బటర్‌ని కానీ వేసుకొని మరొకసారి స్మూత్‌గా రైస్ అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మసాలా అంతా ఉడికేటప్పుడు పైకి వచ్చేసి ఉంటుంది. మసాలా, వెజిటబుల్స్ అన్నీ కూడా పైన ఉంటాయి కాబట్టి, ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే రైస్ అంతా ఒకే ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. స్మూత్‌గా కలుపుకొని మూత పెట్టేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అంతా ఆల్మోస్ట్ దగ్గర పడింది. కానీ మనకి ఇదంతా కూడా కాస్త తడిగా ఉంటుంది. మనకి బాగా ఇమురుకోవాలి. అంటే లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు ఉండించాలి. చూడండి మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రైస్ అంతా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇక్కడ మన చేతికి కూడా ఏమాత్రం తడలేదు. చూడండి రైస్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన విధానంలో హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఆలు కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయో. చూసారా? పొరి పొరలాడే రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఆలు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, ఇంటికి వచ్చిన అతిథులకైనా మంచిగా ఉంటుంది. ఇందులోకి మనం చేసుకోబోయే కర్రీ కూడా మంచి కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకుందామా? దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను మంచిగా వేయించుకోవాలి. చూడండి రంగు మారి పొట్టు పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3 ఇంచుల కొబ్బరిని, అలాగే 1 స్పూన్ ధనియాల్ని, 2 స్పూన్ల దాకా నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లో చూడండి రంగు మారాయి కదా! లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచిగా వేయించేసేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద
మనం వంకాయ కర్రీ చేసుకోవడానికి కడాయి పెట్టేసేసుకొని, అందులోకి కొద్దిగా నూనెను వేసుకొని, నూనె బాగా వేడెక్కాక కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా తీసేసుకున్నాక, ఇప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదండీ! ఈ నూనెలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. నేను వంకాయలని ఇలా 4 బచ్చాలుగా ఘాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మనకి చేదు లేకోకుండా అదేనండి వగరుగా ఉంటాయి కదా! అలా లేకుండా ఉంటాయన్నమాట. ఇలా నీళ్ళలో నుంచి తీసేసుకొని ఆయిల్‌లోకి వేసి వీటిని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం వేయించుకున్నాం కదండీ! నువ్వులు, కొబ్బరి, వేరుశెనగ విత్తనాలు ఇవన్నీ మిక్సీ బౌల్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్నాం కదండీ ఉల్లిపాయల్ని. ఆ ఉల్లిపాయల్ని, కొద్దిగా కొత్తిమీరని, అవసరమైనన్ని వాటర్‌ని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈలోపు మనకి వంకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆల్‌మోస్ట్ మనకివి 80% ఫ్రై అయిపోయి ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా! అందులోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోండి. మనం ఉల్లిపాయలు వేయించుకోవడానికి తీసుకున్న ఆ నూనె ఇదంతా కూడా మనకి కర్రీకి సరిపోతుందండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకొని కాస్త వేయించుకున్నాక కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను, అలాగే గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసేసుకోండి. పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మసాలా అంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి పెనానికి సెపరేట్ అవుతుంది కదండీ! ఇలా మనమంతా కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది నాన్ స్టిక్ కడాయి కాబట్టి మసాలా అనేది ఎక్కువగా పెనంకు అతుక్కోకుండా బాగా ఫ్రై అయిపోతుంది. మనం మామూలుగా స్టీల్ దాంట్లో చేసుకున్నామంటే పెనంకి ఎక్కువగా అతుక్కుంటూ ఉంటుంది. అందుకని ఇది బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమోటాలని, వంకాయలని కూడా వేసేసుకొని ఒకసారి మసాలా అంతా బాగా ముక్కలకి అంటేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీకి మరి కాస్త వాటర్ అవుతాయి అనుకుంటే మరి కాస్త వేసేసుకోండి. ఇది కొద్దిగా వాటర్‌ని ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న పల్లీలు, అలాగే జీడిపప్పు, కొబ్బరి కూడా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! ఉడికాక కాస్త గట్టిగా అవుతుంది. అందుకని కొద్దిగా జారుగా ఉండేలాగే చూసేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి 10 నిమిషాలకి వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి కర్రీ కూడా బాగా దగ్గర పడింది కదా! నేను చెప్పినట్టుగా కొద్దిగా వాటర్‌ని ఎక్కువ వేసుకున్నామంటే మనకి కర్రీ ఉడికేలోపు చూడండి గ్రేవీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఉండేలాగా చూసేసుకోండి. ఒకసారి పెనంకి కింద వరకు కలుపుకోవాలి. ఎందుకంటే కర్రీ చిక్కగా ఉండడం వల్ల పెనంకి అతుక్కుపోతుంది. నాన్ స్టిక్ పెనం అయితే పర్లేదు. రెగ్యులర్‌గా తీసుకునే స్టీల్ పెనం అయితే చాలా అతుక్కుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకోవాలి. మనం చింతపండు గుజ్జు ఎప్పుడు కూడా లాస్ట్‌లో వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ రుచి చాలా బాగుంటుంది. ముందుగా వేసామంటే వంకాయ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉడకదు. వంకాయ ఉడికిన తరువాత చింతపండు పులుసును వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా చాలా తక్కువ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే చాలు టేస్ట్ కోసం మాత్రమే. ఎక్కువ వేసుకున్నామనుకోండి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును మాత్రమే వేసేసుకోండి. కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే చాలండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా పైన ఆయిల్ కూడా బాగా తేలుతుంది. అంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక వంకాయని మీరు మెత్తగా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసేసుకోవచ్చు. చూడండి మనం ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ కాస్త గట్టిగా అదిమామంటే చాలు వంకాయ అనేది బాగా మెత్తబడిపోయింది. అంటే మనకి వంకాయ కూడా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం మసాలాను ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఇక మసాలా అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేనండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ, మసాలా వంకాయ కర్రీ లేదా నూనొంకాయ ఇలా ఎన్నో పేర్లతో పిలిచే ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం చేసుకున్న రైస్‌ని కూడా వడ్డించుకొని తినడమే. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇంటికి వచ్చిన అతిథులకు ఇలాంటివి సర్వ్ చేశామంటే మన ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరు. వెజిటేరియన్స్‌కైతే ఇది చాలా బాగా నచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.